హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం కథలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ కోటీశ్వరుడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు రీసెంట్గా. విక్రమ్ పేరెంట్స్ అతనికి మంచి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేయాలి అనుకుంటారు. కానీ పూజారి గారిని కలిసి విక్రమ్ జాతకం చూపించినప్పుడు విక్రమ్ జాతకంలో దోషం ఉందని, అది పోవాలి అంటే దైవానుగ్రహం ఉన్న జాతకం ఉన్న అమ్మాయిని మాత్రమే వెతికి విక్రమ్కు పెళ్లి చేయాలి, లేదంటే విక్రమ్ వైవాహిక జీవితం బాగుండదని, ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతాడు. అయితే అలాంటి జాతకం అందరికీ ఉండదని, చాలా తక్కువ అమ్మాయిలకు అలాంటి జాతకం ఉంటుందని చెబుతాడు. ఇంకా విక్రమ్ తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. ఇలాంటి జాతకం ఉన్న అమ్మాయిని ఎక్కడి నుండి వెతికి తీసుకురావాలి అని ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. అయితే అదే ప్రయత్నంలో భాగంగా అప్పుడప్పుడు గుడికి వెళ్ళి పూజారి గారిని కలిసి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏ రోజైతే గుడికి వెళ్తారో అదే రోజు అదే గుడికి ఎవరో ఒక మతిస్థిమితం లేని అమ్మాయి గుడి దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి మతిస్థిమితం ఉండదు, కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి అటు ఇటు తిరుగుతూ పూజారి గారి దగ్గరకు వచ్చి ప్రసాదం కోసం చేయి చాపుతుంది. పూజారి గారు ఆ అమ్మాయికి ప్రసాదం పెడుతున్నప్పుడు తన దివ్య దృష్టితో తెలుసుకుంటాడు ఆ అమ్మాయి మహర్జాతకురాలు అని. విక్రమ్కి ఇలాంటి జాతకం ఉన్న అమ్మాయే కావాలి అని అక్కడే ఉన్న విక్రమ్ తల్లిదండ్రులకు చెబుతాడు. మీరు ఏమీ అనుకోను అంటే విక్రమ్కి ఈ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లయితే విక్రమ్కి ఉన్న అన్ని దోషాలు పోయి విక్రమ్ జీవితం చాలా బాగుంటుంది అని చెబుతాడు. విక్రమ్ వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, మీరు ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు? మా ఆస్తి, అంతస్తు, హోదా గురించి మీకు తెలుసు కదా. నాకు ఒక్కగానొక్క కొడుకు, కోట్లకి అధిపతి. అలాంటి నా కొడుకుకి ఈ మతిస్థిమితం లేని అమ్మాయినిచ్చి పెళ్లి చేయమంటారా అంటుంది. పూజారి గారు, ఏం చేద్దామమ్మా, మరి విక్రమ్ దోషం అలాంటిదే. అది పోవాలంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే విక్రమ్ జీవితాంతం ఈ అమ్మాయితోనే ఉండాలని ఏం లేదు. విక్రమ్కు ఉన్న దోషం తొలగిపోయిన తర్వాత వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయవచ్చు. దోషం తొలగిపోయాక నేను చెబుతాను అంటాడు. ఇంకా చేసేది ఏం లేక విక్రమ్ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. విక్రమ్కి విషయం చెబుతారు. విక్రమ్ మాత్రం ఏంటి, ఒక మతిస్థిమితం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, నేను చేసుకోలేను అని చెబుతాడు. ఇంకా విక్రమ్ తల్లిదండ్రులు మాత్రం విక్రమ్ ఒప్పుకునేదాకా తల్లిదండ్రుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఒప్పుకోవాలి అని బ్రతిమాలి బ్లాక్మెయిల్ చేసి చివరికి ఒప్పిస్తారు. పెళ్లి జరిగిపోతుంది. విక్రమ్ మొదట్లో ఆ అమ్మాయిని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఆమె చైల్డిష్ బిహేవియర్ వల్ల ఆయన చాలా ఇబ్బంది పడేవాడు, చీదరించుకునేవాడు. ఇంకా మెల్లమెల్లగా ఆమెను అర్థం చేసుకోవటం స్టార్ట్ చేశాడు. ఏజ్ ఒకటే అయినప్పటికీ ఆమె మతిస్థిమితం కోల్పోవటం వల్ల అలా బిహేవ్ చేసేది. ఇంకా ఆమె అమాయకమైన మాటలు, ఆమె చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా విక్రమ్ ఆయనకి తెలియకుండానే ఆమెను ఇష్టపడటం ప్రారంభించాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు విక్రమ్ దగ్గరికి రావటం, తెలిసి తెలియక ఏదో మాట్లాడటం, ఆమె అమాయకత్వాన్ని చూసి విక్రమ్ చాలా జాలి పడేవాడు. ఇంకా మెల్లగా ఆమె గురించి కేర్ తీసుకోవటం ప్రారంభించాడు. ఆమె కోసం షాపింగ్ చేయటం, వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్కి చెప్పి ఆమె ఫుడ్ గురించి శ్రద్ధ తీసుకోవటం, తను ఆఫీస్కి వెళ్ళే ముందు సర్వెంట్స్కి జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం లాంటివి స్టార్ట్ చేశాడు. విక్రమ్ ఆఫీస్ నుండి వచ్చాక, అన్నట్టు చెప్పలేదు కదా, తన పేరు ప్రియా అని పెడతారు. ఆఫీస్ నుంచి వచ్చాక ప్రియతో అలా కాసేపు స్పెండ్ చేయటం, తనను బయటకు తీసుకెళ్ళి తనకు కావాల్సిన టాయ్స్ లాంటివి కొనటం చేస్తుంటాడు. ప్రియా కూడా విక్రమ్ ఆఫీస్కి వెళ్ళాక తనను మిస్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్ ఎక్కడా అని సర్వెంట్స్కి అడుగుతూ ఉంటుంది. ఇలా కాలం గడిచిపోతుంది. అప్పుడే 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పూజారు గారు వచ్చి విక్రమ్కి ఉన్న దోషం పూర్తిగా తొలగిపోయింది, ఇప్పుడు మీకు తగ్గ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని చెబుతారు. ఇంకా విక్రమ్ తల్లిదండ్రులు సంతోషించి తమకు తగ్గ వర్మగారి అమ్మాయిని తమ ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటారు. ఇంకా మాటలన్నీ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ టైం రానే వస్తుంది. విక్రమ్కి ఇష్టం లేకపోయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ మేము ఆ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుంటామని వాళ్ళకి మాట ఇచ్చాము. ఇది మా పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. అయినా ఆ పిచ్చిదానితో ఏ సంతోషం లేకుండా ఇంకెన్నాళ్ళు ఉంటావు, ఇన్ని రోజులు తప్పదు కాబట్టి దాన్ని భరించాము అంటారు.
ఇంకా విక్రమ్ కూడా వారి మాటలకు ఎదురు చెప్పడు. సరే అని చెప్పేసి ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటాడు. ఎంగేజ్మెంట్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. విక్రమ్ తల్లిదండ్రులు హోటల్కి చేరుకుంటారు. విక్రమ్ మాత్రం తాను ఇంకో కార్లో వస్తాను అంటాడు. విక్రమ్ రెడీ అయిన తర్వాత బయలుదేరుతున్నప్పుడు ప్రియా కూడా ఫ్రెండ్ నేను కూడా వస్తా అంటుంది. విక్రమ్ తనని తీసుకెళ్తాడు. ఇంకా కార్లో కూర్చొని ప్రియా గురించి ఆలోచిస్తాడు. ప్రియా నిద్రపోతుంది పక్క సీట్లో. నిద్రలో ఉన్నప్పుడు విక్రమ్ ఇలా అంటాడు, ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీ మతిస్థిమితం కోల్పోవటం వల్ల నేను మా పేరెంట్స్ మాటలు వినాల్సి వస్తుంది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు గనక నార్మల్గా ఉండుంటే మనం ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండేవాళ్ళం అంటాడు. ఇంకా విక్రమ్ కారు దిగుతుంటే ప్రియా కూడా చేతిలో ఒక టాయ్ పట్టుకొని వైట్ డ్రెస్లో చాలా క్యూట్గా ఉంటుంది. తను కూడా విక్రమ్ వెంట నడుస్తుంది. విక్రమ్ లోపలికి వస్తూ ఉంటే ఇంకా ప్రియను చూసిన వాళ్ళు లోపల అనుకుంటుంటారు, దేవకన్యలా ఉంది, ఎంత బాగుందో అని లోపల అనుకుంటుంటారు. ఇంకా విక్రమ్ వాళ్ళ మమ్మీ మాత్రం ఏంటిరా ఇంత లేటు అని అంటుంది. ఈమెను ఎందుకు వెంటబెట్టుకొని వచ్చావు? ఈమెతో మన పని అయిపోయింది. ఇంకా ఈమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడ వదిలేస్తే సరిపోతుంది అని అంటుంది. ఇంకా వెంటనే నువ్వు బయటికి వెళ్ళి గార్డెన్లో ఆడుకోపో, ఇక్కడ నీకేం పని లేదు అని అంటుంది. ఆమె మాత్రం నేను వెళ్ళను, ఫ్రెండ్తో ఉంటాను అని అంటుందన్నమాట ప్రియా. ఇంకా విక్రమ్ ఇంకా గొడవ ఎందుకని చెప్పేసి ప్రియాకు మెల్లగా చెప్తాడు, నువ్వు వెళ్ళి గార్డెన్లో ఆడుకో, నేను వస్తాను అని చెప్తాడు. ఇంకా ప్రియా వెళ్ళిపోయి గార్డెన్లో ఆడుకుంటుంది. ఎంగేజ్మెంట్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రియా గురించి ఇంకా విక్రమ్ దోషం గురించి ఆ అమ్మాయి వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోరు. ప్రియా ఆడుకుంటున్నప్పుడు సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎవరో వచ్చి చెప్పేసరికి విక్రమ్ లేచి పరిగెత్తుతాడు గార్డెన్లోకి. ప్రియా అని మొహం పైన నీళ్లు చల్లుతాడు. ప్రియా మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ప్రియా అంటుంటాడు. విక్రమ్ ఆమె మెల్లగా లేచి కూర్చుంటుంది. కానీ ఆమెకి గతం మొత్తం గుర్తుకు వస్తుంది అన్నమాట. ఆమె మనసులో అనుకుంటుంది, నా పేరు ప్రియా కాదే, నా పేరు రీనా, వీళ్ళు నన్ను ప్రియా అంటున్నారేంటి, అసలు వీళ్ళు ఎవరు అని మెల్లగా ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తూ ఉంటే ఆమెకు మెల్లమెల్లగా గతం గుర్తుకు వస్తుందన్నమాట. ఇంతకుముందు తను మతిస్థిమితం కోల్పోయింది, మతిస్థిమితం కోల్పోయిన తర్వాత ఎవరి దగ్గర ఉంది, ఇదంతా మెల్లమెల్లగా గుర్తొస్తుంది. ఇంకా అప్పుడు విక్రమ్ తన భర్త అని కూడా తనకు గుర్తొస్తుంది. ఇంకా విక్రమ్ వాళ్ళ పేరెంట్స్ బయటికి వచ్చి కోపంతో అరుస్తూ ఉంటారు. ఏంటి నువ్వు ఎంగేజ్మెంట్ మధ్యలోంచి ఎలా లేచి వస్తున్నావు అని చెప్పేసి తిడుతూ ఉంటారనమాట. ఇంకా ప్రియాకి అన్నీ గుర్తొచ్చిన తర్వాత కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. విక్రమ్ అంటుంటాడు, ప్రియా నీకు దెబ్బ ఏమైనా తగిలిందా, మనం హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంటాడు. ఇంకా ప్రియాకు అక్కడ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తనకి సిచ్యువేషన్ మొత్తం అర్థమవుతుంది. ఇంకా విక్రమ్ తన భర్త అని, తనకు వాళ్ళ పేరెంట్స్ ఇంకొక పెళ్లి చేస్తున్నారని సిచ్యువేషన్ మొత్తం అర్థమైపోతుంది. ప్రియా నిజానికి కోటీశ్వర్ల అమ్మాయి. అనుకోని యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత గతం మొత్తం మర్చిపోతుంది. ఇంకా లోపల ఇలా అనుకుంటుంది ప్రియా, విక్రమ్ నాకు చాలా హెల్ప్ చేశాడు. ఒకవేళ నేను రీనాను అని చెబితే తన పెళ్ళి డిస్టర్బ్ అవుతుంది. నా వల్ల విక్రమ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని, లేదు ఫ్రెండ్ నాకు ఏమీ కాలేదు అని చెప్పి తాను ఇంకా మతిస్థిమితం లేని అమ్మాయిలాగే నటిస్తుందన్నమాట. కానీ విక్రమ్కి మాటల్లో తేడా, ఏదో తెలియని మెచ్యూరిటీ కనిపిస్తుంది. విక్రమ్ ఇష్టంగానే ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. ఇంకా ప్రియా కూడా లోపల ఏడుస్తుంది అనమాట. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా పెళ్లి షాపింగ్ కోసం వాళ్ళు బయటికి బయలుదేరతారనమాట. విక్రమ్ ప్రియాను కూడా తీసుకెళ్తాడు, తనకి ఏదైనా ఒక నెక్లెస్ లాంటిది కొనిద్దామని చెప్పేసి. ఇంకా విక్రమ్ మెల్లమెల్లగా ప్రియాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆమెలో చాలా చేంజెస్ వచ్చాయి. ఆమె డ్రెస్సింగ్లోనూ, ఆమె తినే విధానంలోనూ ఇలా ఆయన అన్ని తేడాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. షాప్కి వెళ్ళిన తర్వాత విక్రమ్ తనని ఒక నెక్లెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అయితే అత్యంత అందమైన నెక్లెస్ని తను సెలెక్ట్ చేసుకుంటుంది ప్రియా. కానీ విక్రమ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇంతకుముందు ప్రియాకి ఏం కావాలన్నా విక్రమే కొనిచ్చేవాడన్నమాట. ఆమె షాపింగ్లో ఎలాంటి ఆసక్తిని చూపించేది కాదు.
ఇంకా అక్కడ నుంచి లంచ్ కోసమని హోటల్కి వెళ్తారు. విక్రమ్ ఒక 10 రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేస్తాడనమాట. అయితే ప్రియ అందులోంచి తనకి ఇష్టమైన ఒక ఐటమ్ని సర్వ్ చేయించుకొని తింటుందన్నమాట. అక్కడ కూడా విక్రమ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ప్రియకు తను ఇష్టమైన ఐటమ్నే తను సెలెక్ట్ చేసుకొని తింటుందన్నమాట. ఇంతకుముందు అయితే విక్రమే తనకి తినిపించేవాడు. ఇంకా విక్రమ్కి డౌట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ అమ్మాయి కావాలని ఇలా నటిస్తుందా? ఒకవేళ నార్మల్ అయిపోయిందా? ఒకవేళ నార్మల్ అయిపోతే నన్ను ఫ్రెండ్ అని ఎందుకు అంటుంది? నేను హస్బెండ్ అని తెలుసు కదా అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా పెళ్లి టైం దగ్గరకు రానే వస్తుంది. విక్రమ్ మాత్రం అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలి అనుకుంటాడు. ప్రియకు ఇంతకుముందు డైరీ రాసే అలవాటు ఉంది. ఇప్పుడు కూడా తాను ఎవరికి తెలియకుండా నైట్ టైంలో డైరీ రాస్తూ ఉంటుంది. కానీ అది పైన ఎవరికి కనిపించకుండా దాచిపెడుతుంది. ఇంకా పెళ్లి రోజు రానే వచ్చింది. ప్రియ లోపల ఏడుస్తూనే ఉంటుంది విక్రమ్కి వేరే అమ్మాయితో పెళ్ళి అవుతుందని. ఇంకా విక్రమ్ కూడా ఇష్టంగానే పెళ్ళికి రెడీ అవుతూ ఉంటాడు. ప్రియ డైరీ రాసి ఆ రోజు బెడ్ పైనే మర్చిపోయి పడుకుంటుంది. మార్నింగ్ గార్డెన్లో ఒక కార్నర్లో కూర్చొని ఏడుస్తుంది ఒక టాయ్ పట్టుకొని. మొత్తం రెడీ అయిన తర్వాత హాల్కి వెళ్ళే ముందు విక్రమ్ ఒకసారి ప్రియని కలవాలి అనుకొని ఇల్లంతా చూస్తాడు. అందరినీ అడుగుతాడు. ఒక సర్వెంట్ తన రూమ్లో ఉందేమో సార్ అని చెబుతాడు. విక్రమ్ రూమ్కు వెళ్ళి చూస్తాడు. ప్రియా అని పిలుస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. తిరిగి వెళ్ళబోతుంటే బెడ్ పైన డైరీని చూస్తాడు. వేరే వాళ్ళది చదవద్దు అనుకుంటూనే ఈ ఇంట్లో డైరీ రాసేవాళ్ళు ఎవరున్నారు అని ఓపెన్ చేసి చూస్తే ప్రియా అనే నేనే రీనాను అని జరిగినట్లు మొత్తం ఈరోజు వరకు రాసి ఉంటుంది. ఇంకా ఆ రోజు పేపర్లో విక్రమ్ నా భర్త, ఈ రోజుతో మా బంధం తెగిపోతుంది అని రాసి ఉంటుంది. అంతా చదివిన విక్రమ్ ఒక్కసారిగా షాక్ తగిలినట్లుగా డైరీని క్రిందికి వదిలేస్తాడు. బయటకు వెళ్ళి చూస్తే ప్రియా ఒక టాయ్ పట్టుకొని కూర్చొని ఉంటుంది గార్డెన్లో. విక్రమ్ని చూస్తుంది. ఏమైంది ఫ్రెండ్, రెడీ అయ్యావా, బయలుదేరదామా అని అడుగుతుంది. ప్రియా అసలు పేరు రీనా కదా. ఇంకా విక్రమ్ ఏమంటాడంటే రెడీ అయ్యాను, బయలుదేరాం రీనా అంటాడు. ప్రియా ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా చేసి షాక్కి గురైనట్లు చూస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు నటించాల్సిన అవసరం లేదు. నువ్వు దేనికోసం నటిస్తున్నావో నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడే నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. ఇక మన బంధాన్ని ఎవరు విడదీయలేరు. నీకు మతి స్థిమితం సరిగ్గా లేకపోవటం వల్లే నేను అదొక్క రీజన్తోనే మా అమ్మ నాన్నకి ఎదురు చెప్పలేకపోయాను. అందువల్ల ఇష్టం లేకపోయినా వేరే పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇప్పుడే ఇదే పెళ్లి మండపంలో నువ్వే నా భార్యవి అని అందరికీ చెబుతాను అని అంటాడు. మా అమ్మ నాన్నకు కూడా ధైర్యంగా చెప్తాను, పద ప్రియా అంటాడు. ప్రియా అతన్ని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అన్నట్లుగానే ప్రియ చేతిని పట్టుకొని మండపానికి తీసుకెళ్తాడు విక్రమ్. మండపంలో ఉన్న అందరికీ నేను ఈ పెళ్ళి చేసుకోలేకపోతున్నాను, నా భార్య ప్రియ అని చెప్పి ఆమె గురించి మొత్తం అందరికీ చెప్తారు. ఇంకా అందరూ కూడా ప్రియా విక్రమ్ యొక్క మ్యారేజ్ని సపోర్ట్ చేస్తారు. ఇంకా కథ అయిపోయింది. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.